ఒకప్పుడు ఆ పేరు చెబితే దేశ ఆర్థిక రాజధాని ముంబై గజగజ వణికేది. ఒకప్పుడు ఆ నివాసం నుంచి ఒక చిన్న మెసేజ్ వస్తే మహారాష్ట్ర ప్రభుత్వం మోకాళ్లపై నిలబడేది. సమస్య అయినా, సంచలనమైన, గొడవలైనా, రాజీ అయినా, ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనా అన్నింటికీ కేంద్ర బిందువు ఆయనే హిందూ హృదయ సామ్రాట్ బాల్ ఠాక్రే. అధికారం చేతిలో లేకపోయినా ముఖ్యమంత్రి కుర్చీని రిమోట్ కంట్రోల్తో శాసించిన పవర్ సెంటర్ మాతోశ్రీ. ఒకప్పుడు శివసేన చెప్పిందే శాసనం, ఆ మాటే చట్టం. అంతటి పవర్ఫుల్ పార్టీ అది. కానీ కాలం మారింది, కథ అడ్డం తిరిగింది. నాడు కనుసైగలతో శాసించిన సామ్రాజ్యం నేడు సొంత ఉనికి కోసం పోరాడుతోంది. పులి ధనుర్బాణం గుర్తు కనిపిస్తే చాలు, మరో ఆలోచన లేకుండా ఆ పార్టీకి ఓటేసేవాళ్ళు. అలాంటి పార్టీలో ఎన్నెన్ని చీలికలు. రాను రాను ఉనికినే కోల్పోయే ప్రమాదంలో పడింది ఠాక్రే పార్టీ. షిండే చేసిన తిరుగుబాటుతోనే ఆల్మోస్ట్ శవాసనం వేసింది. ఎముకల గూడుతో మిగిలి కాస్త కండ పెంచుకుంటోంది అనగా మరోసారి ఆపరేషన్ టైగర్ మొదలైంది. ఈసారి కనీసం బాడీ అయినా దొరుకుతుందో లేదో మరి. అసలు ఆ శివసేనకు ఏమైంది? ఠాక్రే బ్రాండ్ ఎందుకు దెబ్బతింది? ఆ పార్టీలోనే ఇన్ని చీలికలేంటి? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి మరో షాక్. త్వరలో ఈ బ్రేకింగ్ న్యూస్ విన్నా ఆశ్చర్యం లేదేమో. ఆల్రెడీ చీలిపోయిన పార్టీ మళ్లీ పీలికలుగా కాబోతోంది. షిండే చేసిన తిరుగుబాటు తర్వాత దేశ రాజకీయాల్లో జంపింగ్ల కంటే కూడా విలీనాలు, ప్రత్యేక పార్టీ వర్గాలు ఏర్పడడం మొదలైంది. మొన్నే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమయ్యారు. నిన్నటికి నిన్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్లో మెజారిటీ లోక్సభ ఎంపీలు ఆ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఎన్సీపీఐ పార్టీలో విలీనమవుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఇదే ఆపరేషన్ మహారాష్ట్రలో మొదలైంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీ మరోసారి చీలిక దిశగా పయనిస్తోంది. లోక్సభలో శివసేన యూబీటీకి 9 మంది ఎంపీలున్నారు. అందులో 6 ఎంపీలు ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఒక లేఖ కూడా సమర్పించారు. ఇంతకీ ఎందుకీ తిరుగుబాటు? జూన్ 19 ఈ తేదీని ఉద్ధవ్ ఠాక్రే తన డైరీలో ఎర్రసిరాతో అండర్లైన్ చేసుకోవాల్సిన రోజు అవ్వచ్చు. కారణం, మహారాష్ట్ర రాజకీయాల్లో ఆపరేషన్ టైగర్ మొదలైంది. మరి జూన్ 19వ తేదీనే ఎందుకు? ఎందుకంటే ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఉన్న శివసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జూన్ 19వ తేదీనే కాబట్టి. ఈ రోజున శివసేన యూబీటీ ఎంపీలు షిండే వర్గంలోకి వెళ్లిపోతారనే చర్చ జరుగుతోంది. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్లడం కాదు, ఏకంగా విలీనమై 2022లో షిండే చేసిన తిరుగుబాటుకు శివసేన అనే పేరునే కోల్పోవాల్సొచ్చింది. ఆ తిరుగుబాటు వర్గమే అసలైన శివసేనగా మారిపోయింది. ఆనాడు అధికారంలో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే వర్గమే చిన్నపోయింది. మిగిలిన ఆ కాస్త చిన్న వర్గం కూడా ఇప్పుడు మరోసారి చీలిపోతోంది. ऑपरेशन टाइगर के मामले में जो 7 सांसदों के साथ में हमारी चर्चा अंतिम क्षण में आ चुकी है. जैसा हम लोग ऑपरेशन करने किसी हॉस्पिटल में जाते हैं तो पहले इन्वेस्टिगेशन किया जाता है और वो इन्वेस्टिगेशन सारे रिपोर्ट्स आ चुकी है. अभी केवल ये डॉक्टर का अंतिम ऑपरेशन का जो दिन होता है, ऑपरेशन की अपॉइंटमेंट दिन आना है, ऑपरेशन के दिन आ जाएगा, उस दिन ये ऑपरेशन हो जाएगा. लेकिन वो हमारे साथ आएंगे, इतनी बात पक्की. आ गए लगभग. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో శివసేన యూబీటీ 9 మంది ఎంపీలను గెలిచింది. నిజానికి ఈ నెంబర్ పెద్దదే. 9 మంది ఎంపీలను గెలుచుకున్న తర్వాత ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కాస్త ఊపిరి పీల్చుకుంది. ఇక నుంచి ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వెళ్దామనే అనుకుంది. ఇలా హమ్మయ్యా అనుకుందో లేదో అలా ఒక ఉపద్రవం రానే వచ్చింది. ఉద్ధవ్ పార్టీ నుంచి గెలిచిన 9 మంది ఎంపీల్లో 6 ఆ శిబిరాన్ని వీడి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఈసారి ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఈ ఆపరేషన్ టైగర్ వెనుకున్నారని చెప్పుకుంటున్నారు.
ఆ 6 ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తమను శివసేన యూపీటీ పార్టీ నుంచి వేరుగా చూడాలని, తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ 6 పాటు షిండే శివసేనకు చెందిన ఒక సీనియర్ లీడర్ కూడా వీళ్లతో ఉండి స్పీకర్కు మద్దతు లేఖ ఇచ్చారు. ఈ 6 ఎంపీలపై అనర్హత వేటు పడకుండా ఉండాలంటే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం 7 ఎంపీలు ఒక వర్గంగా మారాలి. ఇందులో 6 బయటకొచ్చేశారు. మిగిలిన 3లో ఏ ఒక్కరు బయటకొచ్చినా తమను వేరే వర్గంగా చూడాలని కోరినా ఇక ఉద్ధవ్ ఠాకరే దగ్గరున్న ఆ కాకడా గుర్తు కానీ, శివసేన యూపీటీ అనే పేరు కానీ ఉండకపోవచ్చు. ఈ ప్రమాదాన్ని గమనిస్తున్న ఉద్ధవ్ ఠాకరే పార్టీ ఎంపీల ఫిరాయింపులను అడ్డుకునేందుకు బుధవారం నాడే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లెటర్ రాశారు. పార్లమెంట్లో శివసేన యూపీటీ మాత్రమే అధికారిక గుర్తింపు కలిగిన పార్టీ అని ఆ లేఖలో తెలియజేశారు. శివసేన యూపీటీతో అనుబంధం కలిగిన ఏ చీలిక వర్గానికి కానీ, తిరుగుబాటు వర్గం లేదా స్వతంత్ర గ్రూపుకి కానీ ఎలాంటి గుర్తింపు, హోదా, సౌకర్యం, ప్రత్యేక హక్కులు, గుర్తింపు ఇవ్వరాదని ఆ లేఖలో స్పీకర్ను కోరారు. అంతేకాదు, తమ వర్గాన్ని గుర్తించండి అంటూ ఎవరైనా స్పీకర్ దగ్గరకొస్తే ముందుగా శివసేన యూపీటీ వాదన వినాలని ఆ లేఖలో స్పష్టం చేశారు. తమ వాదన వినకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని స్పష్టంగా చెప్పారు ఆ లెటర్లో. పార్టీ ఫిరాయింపు నిబంధనలను తెలియజేసే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కింద లీగల్ రెమెడీ పొందే హక్కు తమకుంటుందని స్పీకర్ కార్యాలయానికి తమ వర్షన్ వినిపించారు. బట్ ఇప్పటికైతే జరగాల్సిన నష్టం జరిగిపోయినట్టే. గెలిచిన 9 మంది ఎంపీల్లో 6 ఉద్ధవ్ ఠాకరే పార్టీని వీడిపోయినట్టే. ఉన్న ఈ పార్టీని కూడా ఉంచరా అనే ఫ్రస్ట్రేషన్లోంచి ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ పార్టీ నేత సంజయ్ రౌత్. అందులో ఏకంగా బూతుల వర్షం కురిపించారు. బీప్లు వెయ్యొద్దని ముందే చెప్పి మరీ అనకూడని మాటలన్నీ అనేశారు. ये सब लोग शिवसेना पार्टी के मशाल चिन्ह के ऊपर चुनकर आए हैं। उद्धव बाला साहब ठाकरे ये पार्टी है, मोदी जी के चेहरे पर नहीं या शिंदे जी के चेहरे पर नहीं चुनकर आए हैं। ये उद्धव बाला साहब ठाकरे जी और बाला साहब ठाकरे जी के चेहरे पर लोगों ने उनको वोट दिया है। अगर कोई बेईमानी करता है तो याद रखिए 15-15 करोड़ कल रात को दिया, पैसा पहुंच गया, ऐसा मुझे इंफॉर्मेशन है। और बाद में चार्टर फ्लाइट में बैठे, पहले पैसा हाथ में दे दो, वो पैसा लिया है लोगों ने, और बाद में चार्टर फ्लाइट दिया। नांदेड़ से, पुणे से, 3 जगह से चार्टर फ्लाइट छोड़े। శివసేన యూపీటీకి చెందిన ఎంపీలను కొనేందుకు ఒక్కొక్కరికి 50 కోట్ల రూపాయల ఆశ చూపారని, అడ్డదారిలో హార్స్ ట్రేడింగ్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు సంజయ్ రౌత్. అడ్వాన్స్ గా ఒక్కొక్క ఎంపీకి 15 కోట్ల రూపాయలు కూడా అందాయని చెప్పుకొచ్చారు. ఏదేమైనా తమ పార్టీలో మరోసారి చీలకొస్తే మహారాష్ట్ర ప్రజలు, శివసేన యూపీటీ ఎంపీలు ఊరుకోరని హెచ్చరించారు. అయితే కేవలం ఎంపీలు మాత్రమే కాదు, దాదాపు 14 నుంచి 16 మంది ఉద్ధవ్ ఠాకరే పార్టీ ఎమ్మెల్యేలు కూడా జంప్ అవ్వచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. జూన్ 19 నాటికి లేదా అంతకంటే ముందే ఒక క్లారిటీ రావచ్చని కూడా చెప్పుకుంటున్నారు. 2022 జూన్లో వచ్చిన చీలిక నుంచే ఉద్ధవ్ ఠాకరే ఇంకా కోలుకోలేదు. ఆనాడు మహావికాస్ అఘాడీ కూటమి తరపున ఉద్ధవ్ ఠాకరే సీఎంగా ఉన్న సమయంలోనే శివసేనలోని 3/2 మంది ఎమ్మెల్యేలు షిండేకు తమ నాయకుడిగా మద్దతిచ్చారు. దీంతో ఆ పార్టీలో చీలిక ఏర్పడింది. ఈ చీలిక తర్వాత ఉద్ధవ్ ఠాకరే మహారాష్ట్ర అసెంబ్లీలో మద్దతు కోల్పోయి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సొచ్చింది. మరోవైపు షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికి బీజేపీ మద్దతివ్వడంతో ఆయన సీఎం అయ్యారు. ఆ తర్వాత జరిగిన పోరాటంలో శివసేన పార్టీ గుర్తు, పేరు షిండే వర్గానికి వెళ్లిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ షాక్ నుంచి తేరుకుంటూ ఉండగానే మళ్లీ షాక్ ఇచ్చేలా ఉన్నారు ఉద్ధవ్ ఠాకరే ఎమ్మెల్యేలు. షిండే చేసిన పని చూసి, శివసేన నిలువునా చీలిపోవడం చూసి చాలా మంది ఇదేదో మొదటిసారి జరిగిన వింతలా ముక్కున వేలేసుకుంటారు. కానీ చరిత్ర చెబుతోంది వేరే. శివసేనలో చీలిక ఇదే మొదటిసారి కాదు, ఇప్పటికే 4 సార్లు జరిగింది. నాటి బాల్ ఠాకరే కాలం నుంచి నేటి ఉద్ధవ్ ఠాకరే వరకు
ఈ పార్టీ వెన్నుపోట్లను, విభేదాలను, విడిపోవడాలను కొత్తగా చూస్తోందేమీ కాదు. పైకి ఠాక్రే కుటుంబం అనే బ్రాండ్ ఇమేజ్ కనిపిస్తున్నా వెనకుండి ఈ రీజనల్ పవర్ హౌస్ను నడిపించిన శక్తులు వేరే ఉన్నాయి. ఎప్పుడైతే ఆ శక్తులకు మాతోశ్రీ ఈగోకు మధ్య యుద్ధం జరిగిందో అప్పుడల్లా శివసేన నుంచి ఒక్కో ముక్క ఊడిపోయింది. ఇంతకీ ఆ 4 చీలికల వెనక ఉన్న అసలు కథ ఏంటి? మాతోశ్రీని షేక్ చేసిన ఆ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ హిస్టరీ ఏంటి? శివసేనపై తిరుగుబాటు చేసిన వారిలో షిండే మొదటి వ్యక్తి కాదు. 1991లో తిరగబడిన ఛగన్ భుజ్బల్ని ప్రముఖంగా చెప్పుకోవాలిక్కడ. శివసేన పార్టీ 1966లో పుట్టుకొస్తే అదే ఏడాదిలో ఆ పార్టీలో చేరారు ఛగన్. గొప్ప వాగ్దాటి ఉన్న ఆర్గనైజర్. ముంబై కార్పొరేషన్ కు మేయర్ అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. 1990 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నిక కావాలని ఆశపడ్డాడు. కానీ బాలాసాహెబ్ ఠాక్రే మాత్రం అనూహ్యంగా మనోహర్ జోషిని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. అదే సమయంలో ఠాక్రేకు, భుజ్బల్కు మండల్ కమిషన్ పై తేడా వచ్చింది. తనకు మరాఠీ అస్తిత్వమే ముఖ్యమంటూ భుజ్బల్ సలహాను పక్కన పెట్టారు. అది భుజ్బల్ను చాలా హర్ట్ చేసింది. ఆ అసమ్మతిని గ్రహించిన అప్పటి కాంగ్రెస్ సీఎం శరద్ పవార్ భుజ్బల్ను చేరదీశారు. అలా 1991 డిసెంబర్లో భుజ్బల్ 19 మంది ఎమ్మెల్యేలతో సహా కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. ఆనాటి శివసేనలో తిరుగుబాటు చేసిన రెండో వ్యక్తి నారాయణ రాణే. 1999లో జరిగిన ఎన్నికల్లో శివసేన, బీజేపీ కూటమి ఓడిపోవడంతో రాణే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడయ్యారు. ఆ సమయంలోనే ఉద్ధవ్ ఠాక్రేకి ప్రాధాన్యత పెరిగింది. 2003లో ఉద్ధవ్ను వర్కింగ్ ప్రెసిడెంట్ను చేశారు. తన కెరియర్కు ఉద్ధవ్ అడ్డొస్తారనే భావనతో ప్రెస్ మీట్ పెట్టి శివసేన టికెట్లను, పదవులను అమ్ముకుంటోందంటూ ఆరోపించారు నారాయణ రాణే. వెంటనే అతని పార్టీలోంచి బహిష్కరించారు బాలాసాహెబ్. అలా నారాయణ రాణే కాంగ్రెస్ లో చేరి రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో శివసేనను నాశనం చేశాడు. ఇక మూడో తిరుగుబాటుదారు రాజ్ ఠాక్రే, బాలాసాహెబ్ సోదరుడి కొడుకు. బాలాసాహెబ్ ఆ రాజ్ ఠాక్రేను భారతీయ విద్యార్థి సేనకు అధినేతను చేశారు. బట్ పూణేలో ఒక సినిమా హాల్లో జరిగిన ఒక హత్య కారణంగా అతను అప్రతిష్ట పాలయ్యాడు. ఈ వివాదం తర్వాత బాలాసాహెబ్ రాజ్ ఠాక్రేను పక్కకు పెట్టి రాజకీయాల్లో ఆసక్తి కనబర్చని తన కొడుకు ఉద్ధవ్ను ముందుకు తీసుకొచ్చారు. ఇక శివసేనలో తనకు ప్రాధాన్యత ఉండదని గ్రహించి 2006లో బయటకొచ్చేసి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పేరుతో పార్టీ పెట్టుకున్నారు. ఇక నాలుగో తిరుగుబాటుదారు షిండే. శివసేనకు ముఖ్యమంత్రి పదవి దక్కింది, కానీ శివసేన అసలైన క్యాడర్లో మాత్రం అసంతృప్తి రగిలింది. కాంగ్రెస్, ఎన్సీపీ నేతలకు నిధులు దక్కుతున్నాయని, శివసేన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని అంతా భావించారు. ఆ అసంతృప్తిని వెనకుండి నడిపిన నాయకుడు ఏక్నాథ్ షిండే. ఠాక్రే తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే చనిపోకముందు 2012లో ఒక పెద్ద సలహా ఇచ్చాడు కుటుంబ సభ్యులకి. మీరు ఎవరైనా ఎలక్షన్ పోటీ చేసి పదవులు తీసుకుంటే ఈ పార్టీ పని అయిపోతుంది. మనం పదవులేం తీసుకోకూడదు, బయట ఉండి కంట్రోల్ చేయాలి. ఒక రిమోట్ టీవీని ఎలా కంట్రోల్ చేస్తారో మన రాజకీయాన్ని అలా కంట్రోల్ చేయాలి. ఆయన స్పష్టంగా ఇచ్చిన సలహా ఉద్ధవ్ ఠాక్రే ఆయన కుటుంబం అది వైలేట్ చేసి, ఠాక్రే కుటుంబం కేవలం బ్రాండ్ మాత్రమే, వెనకుండి పార్టీని నడిపింది తామేనని నిరూపించడానికి అన్నట్లు జూన్ 2022లో షిండే 40 మందికి పైగా ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారు. గుజరాత్, అసోం మీదుగా సాగిన ఈ పొలిటికల్ డ్రామా శివసేనను నిలువునా చీల్చింది. ఈ దేశంలో పుట్టిన మొదటి హిందుత్వ పార్టీ శివసేన. హిందుత్వ ఎజెండా, మరాఠీల శ్రేయస్సు తప్ప మరో ఎజెండానే లేదు ఆ పార్టీకి. ఆ ఒక్క పాయింట్తోనే ఏకంగా మహారాష్ట్రను శాసించింది. ఇప్పుడంటే చీలికలు, పీలికలతో బలహీనపడింది, కానీ ఒకప్పుడు దేశ ఆర్థిక రాజధానిని కనుసైగతో నడిపించింది. ఇంతకీ ఏంటి శివసేన ప్రస్థానం? జూన్ 19, 1966 నాటి బాంబేలో ఒక కొత్త శకం మొదలైంది. మరాఠా ప్రజల హక్కుల కోసం స్థానిక నిరుద్యోగుల గొంతుకగా శివసేన ఆవిర్భవించింది. ఆ రోజుల్లో బాంబేలో గుజరాతీల ఆర్థిక ఆధిపత్యం, తమిళులు, తెలుగువారి ఉద్యోగ ఆధిపత్యాన్ని
బాల్ ఠాక్రే తీవ్రంగా వ్యతిరేకించారు. లుంగీలను తరిమేయండి అనే నినాదాలతో ముంబై వీధులను ఊపేశారు. మరాఠా సెంటిమెంట్ను నరాల్లో నూరిపోశారు. మహారాష్ట్రలో మరాఠా యువత ప్రయోజనాలు ఒక్కటే బాల్ ఠాక్రే లక్ష్యం. అందుకోసం ఏదైనా చేసేవారు. ఒకప్పుడు ముంబై ఆర్థిక వ్యవస్థలో సింహభాగం గుజరాతీలదే. యజమానులు గుజరాతీలు, ఉద్యోగులు మరాఠీలు. అందుకే బాల్ ఠాక్రే శివసేనకు గుజరాతీలంటే అంత కోపం. బాలాసాహెబ్ ఠాక్రే పాలిటిక్స్ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్. ఎక్కడుంటే అక్కడ ఉండేవాడు. మాటకి తిరుగుతనం లేదు. ఏ మాట ఇస్తే మాట నిలబెట్టుకునేవాడు. అందువల్ల ఆయనకి ఆ బలం. ఒకసారి మాట బాలాసాహెబ్ ఠాక్రే ఇస్తే ఎంతైనా వెళ్ళొచ్చని బీజేపీ నమ్మేది. బీజేపీని డౌన్ చేయకుండా ఆయన చేశారు. దాన్ని పక్కన పెడితే దేశంలోనే మొట్టమొదటి హిందుత్వ పార్టీ శివసేన. 1992-93 ముంబై దాడుల్లో శివసేన పోషించిన పాత్ర ఆ పార్టీని హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా మార్చింది. ఈ ఎదుగుదలకు ప్రధాన ఆయుధం సామ్నా పత్రిక. సామ్నా ఎడిటోరియల్ అంటే సాక్షాత్తు బాల్ ఠాక్రే నోటి మాట. ఎన్నికల్లో ఓడిపోతే ప్రజలు మూర్ఖులు, ప్రజలకే తెలివిలేదు అని సామ్నా ఎడిటోరియల్లో రాసేంత ధీమా, అహంకారం ఆ రోజుల్లో ఠాక్రేకే సొంతం. ఆ రోజుల్లో సామ్నాలో వచ్చిన వార్తలను, రాజకీయ విశ్లేషణలను మిగతా పత్రికలు రాసేవి. మొన్నటి వరకు కూడా సామ్నాలో వచ్చే వార్తలకు అంతే ప్రాధాన్యత ఉండేది. ఒక విధంగా ప్రజలను శాసించే, వాళ్లపై ఆధిపత్యం చెలాయించే పాత్రలో సామ్నా ఉండేది. మహారాష్ట్రలో సీఎం కుర్చీలో ఎవరున్నా ఆదేశాలు మాత్రం మాతోశ్రీ నుంచే వెళ్లేవి. మాతోశ్రీ ఠాక్రే నివాసం. 1995లో మొదటిసారి శివసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. మనోహర్ జోషి సీఎం అయినా రిమోట్ కంట్రోల్ మాత్రం మాతోశ్రీలోనే ఉంది. ప్రభుత్వంతో ఏదైనా పని చేయించుకోవాలి అంటే నేరుగా సీఎం దగ్గరికి వెళ్లేవాళ్లు కాదు, ఠాక్రే దగ్గరికే వెళ్లేవాళ్లు. హిందుత్వ పార్టీగా పట్టు సాధించిన శివసేనకు బీజేపీ తోడుగా రావడంతో రాజకీయాల్లో మరింతగా ఎదిగింది. 2019 వరకు బాగానే నడిచింది. బట్ ఒక్క ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టి భారీ చీలికను కొని తెచ్చుకుంది. షిండే వర్గం తిరుగుబాటుతో ఏకంగా శివసేన అనే పేరు, ఆ పార్టీ గుర్తు అన్నీ పోగొట్టుకున్నారు. ఒక రకంగా శివసేనలో పనిచేసిన ముఖ్య నేతలందరూ ఆ పార్టీని వీడిపోయారు. పైకి ఠాక్రే ఫ్యామిలీ కనిపించినా సరే వెనకుండి పార్టీని నడిపిన నాయకులు వేరే ఉండేవారు. వాళ్లే ఇప్పుడు పార్టీని చీల్చుతున్నారు.